అందరికీ నమస్తే అండి. పల్లెటూరులో పట్నం అమ్మాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదైతే నేను మా అబ్బాయి పురిటి ఫంక్షన్ వీడియోస్ అనమాట. ఇవి ఎలా అంటే ఫంక్షన్ మంది కదా, అంటే అబ్బాయిది కాబట్టి నేను వీడియోస్ అనేవి సరిగ్గా తీయలేకపోయినాను. ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తిగా నా కొడుక్కి నేను చేయాల్సిన స్థానంలో ఉన్నాను. ఇంకా అందుకని మా సిస్టర్ని తీయమని చెప్తే ఆమె ఏమో సగం షార్ట్స్ కింద తీసింది, కొన్ని ఏమో లాంగ్ వీడియోస్ కింద తీసింది. నాకు ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు. కొంత అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం షార్ట్స్ లాగా ఉంటుంది, కొంచెం పెద్ద వీడియో లాగా ఉంటుంది. ఇక్కడైతే మేము అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇంట్లో దీపాలు పెట్టేసుకొని బయలుదేరేసామన్నమాట. అంటే ఎక్కువ జనాభా అయితే ఉండరనమాట. మా ఊళ్ళో ఎలా అంటే నిదానంగా వస్తారు అందరూ కూడా. ఇంకా మేమందరం వెళ్ళి ఇంకా అక్కడ పెట్టి మొత్తం కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మా ఇంటి దేవుడు వచ్చి మునీశ్వర స్వామి, అమ్మ వాళ్ళకి కూడా మునీశ్వరుడే అనమాట, మా ఆయన వాళ్ళకి మునితాతే అనమాట. ఇంకా మేమందరం కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను, ఎక్కువ శాతం యాడ్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే కొంచెం దేవుడి దగ్గర ఉన్నాను పని చేసుకుంటూ, అట్లా అని చెప్పి ఇంకా మా అత్త అయితే అక్కడ కూర్చోంది కదా, ఇంకా కట్టె పుల్లలన్నీ కూడా ఎంచుకురావడానికి స్టార్ట్ చేసాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా పాసవ్వ, ఇంకో అవ్వ ఉన్నారు కదా, దగ్గరుండి అయితే అన్నీ చూసేసుకున్నారు అనమాట. ఇంకెంత కష్టం అంటే అక్కడ మొత్తం క్లీన్ చేసి చాలామంది ఉండడం వల్ల ఫాస్ట్గా అయింది. దేవుడి కోసం మేము పొంగల్ కూడా పెట్టేస్తున్నాము, అది కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్నారు, దైవ బలి కూడా చేసేసారు, హారతులు కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. మీకు ఒక విషయం చెప్పాలి ఏంద్రా అంటే, నాకు స్టార్టింగ్లో 2 ఆడపిల్లలు కదా, అప్పుడు కూడా మేము ఇంటికి తీసే ఫంక్షన్ చేసాము. కాకపోతే ఆ రోజు బోరున వర్షం తుఫాన్ అనమాట. ఆ రోజు అప్పటికి చాలా జనాభా వచ్చారు ఫంక్షన్కి అయితే. ఇంకా అప్పుడు వచ్చేసి అమ్మ మీద దేవుడు వాలింది. ఇది కొంతమంది నమ్మకపోవచ్చు, నమ్మే వాళ్ళకి నమ్మినట్టు, లేదనే వాళ్ళకి లేదు. వాలి అమ్మ అయితే చెప్పిందనమాట. ఇంకా నాకు 2 ఆడపిల్లలు కదా, నెక్స్ట్ టైం అయితే కొడుకు పుడతాడు, మీరు నాకైతే దేవుడు మొక్కండి అని చెప్పిందనమాట. మేము కూడా కొన్ని కోరికలు అయితే కోరుకున్నాం, అంటే ఇలా జరిగితే మీకు అలా చేస్తామని చెప్పి మొక్కున్నాము. ఇంకా అదేవిధంగా నాకైతే హితిక్కోడు పుట్టినాడు. అసలు హితిక్కోడు పుట్టేదాకా నాకు అబ్బాయి పుడతాడని నమ్మకం మాత్రం లేదు. అమ్మతో అయితే గట్టిగా చెప్పాను, నాకు పాపే పుడుతుంది, మళ్ళీ మీరెవ్వరూ బాధపడద్దండి, నాకు కూతురు పుట్టిందని, ఎవరైనా ఒకటే నాకు అని చెప్పాను అనమాట. ఆపరేషన్ థియేటర్కి పోయే ముందు కూడా ఆ మాటే చెప్పాను. మా ఓడు అంటే సిజరిన్ చేసి తీసి చెప్పేదాకా నేను అప్పుడు మనసులో అనుకుంటున్నాను పాపే 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 అనుకున్నా. కానీ డాక్టర్ మాత్రం ఒక మాట చెప్పారనమాట, నీకు అబ్బాయి పుట్టాడు అని చెప్పి. అసలు హద్దు లేదనమాట నా సంతోషానికి, అంత హ్యాపీ అయిపోయింది. ఇంకా దేవుడికి అనుకున్న విధంగా మొక్కు అయితే తీర్చాలి కదా. ఇంకా మా ఊడికైతే 11 నెలలు వచ్చేస్తుంది. మా ప్రకారంగా మేము 9 నెలలు 5 నెలలు 11 నెలలు అప్పుడైతే ఎంటుకలు ఇచ్చేస్తాం, లేదా తప్పితే 3వ సంవత్సరంలో చేస్తామన్నమాట. ఇంకా నేను మా ఊడికి చాలా మొక్కులు ఉన్నాయి, ఇంకా అందుకని చెప్పి తొందరగా తీసేద్దామని తీసేస్తున్నాము. ఇక్కడ మొత్తం కూడా మేము హారతి ఇచ్చేసి సాంబ్రాన్ని కూడా వేసేస్తున్నాము. అమ్మకైతే దేవుడు వాలిందనమాట. ఆ వీడియోని అయితే నేను షూట్ చేయలేకపోయినాను. ఇక్కడ పమ్మ కొడుతున్నారు కదా, ఫస్ట్ టైం అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఫస్ట్ టైం నాకు చీమలు బాగినట్టు అయ్యిందనమాట. అది దేవుడు వాడడం వల్ల ఏమో కానీ లైట్గా 5 నిమిషాలు దాని నుంచి బయటకు వచ్చేసాను నేను వెంటనే. ఇంకా అక్కడ దేవుడు మొక్కేసిన తర్వాత హితిక్కోడికైతే ఎంటుకలు తీపిస్తున్నాము. మా ఊడు అసలు కుదురుగానే లేదు, ఎందుకంటే చిన్ని అబ్బాయి కదా, మా అత్త సాయి చూస్తున్నాడు అనమాట. అసలు తీయడం చాలా కష్టమైంది. ఇంతకుముందు సరే ఆడపిల్లలకి తీసేటప్పుడు అంత కష్టం ఏం లేదనమాట, ఈజీగా కూడా తీసేశారు. కానీ ఇక్కడ మా ఊడు అసలు తల కుదుటిగా పెట్టుకోవడం లేదు, జస్ట్ అలా మనం తిప్పినా కట్ అవుతుంది కదా. ఇంకందుకని చెప్పేసి ఓపిగ్గా వాడికి మాటలు చెప్తూ ఒక అర్ధగంట సేపు అయితే తీసేసామన్నమాట. ఇక్కడ ఆడపిల్లలు కూడా తీయించేసాము ఎంటికలు అయితే. వాళ్ళల్లో మా పెద్ద పాప అయితే సైలెంట్గా తీసుకుంది, కానీ మా చిన్నదైతే ఎన్ని ఏడుపులు పెట్టుకుందో, అలా ఇలా చేసి లైట్గా అయితే ఒక చిన్న కట్ అయితే పడిందనమాట. అంత అలర్ట్ చేసేసింది. మా ఆయన కూడా గుండు కొట్టేస్తున్నారు. ఇంకా అందరికి అయిన తర్వాత చివరాకలో నేను కూడా కొట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఇది మొక్కు కదా, ఖచ్చితంగా అయితే తీర్చాలి. ఇంకా అందుకని చెప్పి ఫ్యామిలీ అంతా కూడా గుండు కొట్టేసుకొని స్వామివారికి అయితే దండం పెట్టేసుకున్నాం. ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత వంటలు అవి ఉన్నాయి, వీడియోస్ అయితే నేను తీయలేదు, ఇంట్లో పనులకే సరిపోయింది.